మహేష్ బాబు టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు. ఆయన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో కూడా ఒకరు. ఒక్క మూవీకి 70-80 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే మూవీకి 100 కోట్లకు పైగానే ముడుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ బాబు పారితోషికం వివరాలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా యాడ్స్కి ఆయన ఎంత తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. నటుడిగా చాలా ప్రొఫెషనల్, దేని లెక్క దానిదేలా అనేలా ఉంటాడు. అయితే టాలీవుడ్లో యాడ్స్ పరంగా అత్యధిక కమర్షియల్స్ చేసే హీరోగా మహేష్ నిలుస్తాడని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆయన చేతిలో 10కి పైగా యాడ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్, సోప్స్, రియల్ ఎస్టేట్, యాప్స్, అలాగే కిచెన్ ప్రొడక్షన్స్, ఇలా అన్ని రకాల యాడ్స్ చేస్తూ ఉంటాడు మహేష్. మరి మహేష్ బాబు ఒక్కో యాడ్కి ఎంత తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్కి సంబంధించిన కేసులో మహేష్ బాబుకి కూడా సమన్లు జారీ చేసింది ఈడీ. ఎందుకంటే ఈ కంపెనీలకు మహేష్ ప్రమోట్ చేశారు, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఈ క్రమంలో మహేష్కి పారితోషికం ఎలా ముట్టిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కంపెనీల యాడ్స్ చేసినందుకు మహేష్కి సుమారు 6 కోట్లు, దాదాపు 5.9 కోట్లు పారితోషికం తీసుకున్నారట. ఇందులో 3.5 కోట్ల వరకు నగదు రూపంలో, మిగిలిన అమౌంట్ చెక్ రూపంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో హవాలా రూపంలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపై ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని మహేష్కి ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలో మహేష్ ఒక యాడ్కి ఎంత పారితోషికం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కమర్షియల్ రేంజ్ని బట్టి తీసుకుంటాడట. యాడ్ వాల్యూ ఎక్కువైతే సెకండ్కి ₹1,00,00,000 తీసుకునే అవకాశం ఉంది. ఆ మధ్య ఫోన్పే యాడ్ చేస్తే 5 సెకండ్ల యాడ్కి 5 కోట్లు తీసుకున్నారట. ఈ లెక్కన అది సెకండ్కి కోటిలాగా తీసుకున్నారట. అందుకు ముందు మౌంటైన్ డ్యూ యాడ్కి ఏకంగా 12 కోట్లు తీసుకున్నారట. ఇలా దాని రేంజ్ని బట్టి, కమర్షియల్ వాల్యూని బట్టి మహేష్ పారితోషికం ఉంటుందని, అదే సమయంలో యాడ్ డ్యూరేషన్ బట్టి ఉంటుందని తెలుస్తుంది. మెయిన్గా 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఒక్కో యాడ్కి తీసుకుంటారని తెలుస్తుంది. మహేష్ బాబు ఏడాదికి 10కి పైనే యాడ్స్ చేస్తారు. ఈ లెక్కన ఆయన యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం 100 కోట్లకు పైగానే ఉంటుంది. ఇటు సినిమాలు, అటు యాడ్స్ ద్వారా మహేష్ ఏడాదికి సుమారు 200 కోట్ల వరకు సంపాదిస్తాడని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా సాయి సూర్య డెవలపర్స్ కోసం మహేష్ ఫ్యామిలీ మొత్తం యాక్ట్ చేసింది. నమ్రత, సితార, గౌతమ్లు కూడా ఈ యాడ్ చేశారు. అందుకోసం ఈ లెక్కలే కాదు, ఇంకా ఎక్కువగానే ముట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.